డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సో ఏఐ ఇప్పుడు వచ్చేసింది. అన్ని రంగాల్లో కూడాను ఒక బీభత్సం సృష్టిస్తుందని చెప్పి మనం అనుకోవచ్చు. ఒక జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు, వీడియో కావచ్చు, తర్వాత కాంటెంట్ కావచ్చు, ఏదైతే ఇచ్చేస్తుంది. అండ్ ఇంకొక విషయం, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సంబంధించి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏఐని చూసి నమ్మి మనం పెట్టుబడి పెట్టచ్చా? అసలు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంటుంది, ఎంతవరకు 100% రిజల్ట్ మనకి ఇస్తుంది? సో వీటికి సంబంధించి ఇవాళ మనతో మాట్లాడడానికి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవి రెడ్డి గారు ఉన్నారు. సో వారి మాటలో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే అండి. మ్యామ్, ఏఐ వచ్చేసింది, అందరినీ రీప్లేస్ చేసేస్తుంది. సో మమ్మల్ని కూడా రీప్లేస్ చేసేస్తుందా? నాకు తెలిసి ఒకప్పటి రోజుల్లో కంప్యూటర్ ఎట్లయితే వచ్చిందో ఆ టైంలో అంతకుముందు దాని మీద డిపెండ్ అయ్యి టైపింగ్ జాబ్స్ అన్ని కూడా తగ్గాయంట. ఆ తర్వాత కంప్యూటర్ బాగా పెరిగింది, ఐటీ రంగం వచ్చింది, అద్భుతంగా ఉంది. మేబీ ఫ్యూచర్లో కూడా ఏ రంగం వచ్చేసి అందులో మనం ఎక్స్పర్టైజ్ అయితే అందులో ఫ్యూచర్ ఉంటుందేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. సో మీరేమంటారు? సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ రోబో అడ్వైజరీ అనేది కానీ, లేకపోతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లేకపోతే చాట్ జీపీటీ, ఇంకా చాలా యాప్స్ ఉన్నాయండి. సో వీటిలో మనము క్వశ్చన్స్ అడిగి మన పర్సనల్ ఫైనాన్సెస్ సంబంధించి ఇది కొనొచ్చా, ఇది ఇన్వెస్ట్ చేయొచ్చా, ఇది ఈ ప్రోడక్ట్ లో చేయొచ్చా, ఇంతవరకు మనము రిలై అవ్వచ్చు. అది మన హ్యూమన్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ని రీప్లేస్ చేసేస్తుందా అంటే అబ్సల్యూట్లీ నాట్ అని ఒక డేటా అయితే చెప్తుందండి. ఒక 100 ఐఐటి ఫ్రెషర్స్ ని అడిగితే, అంటే అక్కడ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇదే చెప్పారండి. ఎందుకంటే హ్యూమన్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసిన యాప్స్ ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ గా అయితే రీప్లేస్ చేయలేవు. దానికి కారణం ఏంటంటే, మన ఫైనాన్షియల్ అడ్వైజరీ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇట్స్ నాట్ కంప్లీట్లీ డేటా రిలేటెడ్. ఏఐ ఈజ్ నథింగ్ బట్ డేటా కలెక్షన్. ఎగ్జాక్ట్లీ, డేటా కలెక్షన్ అంతే. మీరు ఇచ్చిన డేటా అంతా కూడా ఓ దగ్గర చేసుకొని అది మీకు ఒక గూగుల్ ఏంటంటే మీకు చాలా ఆప్షన్స్ ఇస్తుంది. ఇదేంటంటే పర్సనలైజ్డ్ గా మీరు ఫీల్ అవుతారు. బట్ అక్కడ జరిగేది ఏంటంటే ఉన్న డేటానే అది కొంచెం బెటర్ ఆన్సర్ ని ఇస్తోంది. సో ఇదేంటంటే ఈ డేటాని మీరు ఇస్తూ ఉంటారు. బట్ ఫైనాన్షియల్ అడ్వైజరీలో ఎలా ఉంటుందంటే, డేటా ఈజ్ నాట్ సఫిషియంట్. హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయండి మనకి, ఎస్పెషల్లీ. అంటే దీన్నే మేము క్వాంటిటేటివ్ అనాలిసిస్, క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటారు. మేము సిఎఫ్పి చెప్పేటప్పుడు, అంటే మేము చదువుకునేటప్పుడు మాకేంటంటే, ఒక క్లయింట్ వచ్చినప్పుడు మేము 2 రకాల ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం క్లయింట్ దగ్గర నుంచి. సో డేటా అంటే క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటాం. క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటే ఎనీథింగ్ యూ విల్ సే ఇన్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. మీరు న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ లో చెప్పేదంతా కూడా క్వాంటిటేటివ్ డేటా అంటాం. అంటే మీ ఏజ్, మీ డిపెండెన్స్, ఇన్కమ్, ఎక్స్పెండిచర్. ఇప్పుడు నేను అడిగిన ప్రతి క్వశ్చన్ మీరు ఒక న్యూమరికల్ ఎక్స్ప్రెషనే. అసెట్స్, లయబిలిటీస్, ఇన్కమ్, ఇవన్నీ కూడా, ఈఎంఐ. నేనేం అడిగినా మీరు చెప్పే ఆన్సర్ క్వాంటిటేటివ్ ఉంటే, అంటే న్యూమరికల్ ఉంటే దాన్ని క్వాంటిటేటివ్ డేటా అంటాము. క్వాలిటేటివ్ డేటా అంటారు. ఇప్పుడు నేను మీ లైఫ్ స్టైల్ ఏంటి అంటే మీరు న్యూమరికల్ గా చెప్పగలరా? మేబీ కష్టం, అది ఎక్స్ప్రెస్ చేయలేరు. ఇట్స్ అన్ ఎమోషన్. మీ ఒక్కొక్కరు లైఫ్ స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది కదండి. కొంతమందికి ఎంత మనీ ఉన్నా వాళ్ళ లైఫ్ స్టైల్ సింపుల్ గా ఉంటుంది. కొంతమంది ఏంటంటే చాలా లైఫ్ స్టైల్ చాలా హైగా ఉంటుంది. ఇట్స్ అన్ యాటిట్యూడ్. ఇదేమి నంబర్లలో చెప్పేది కాదు. అది క్యాచ్ చేయగలుగుతుందా అది ఎమోషన్స్ ని? అలానే మీ హెల్త్ కండిషన్ ఉందనుకోండి, అది న్యూమరికల్ ఎక్స్ప్రెషనా? కాదు. అలా అన్నమాట. అలానే మీ రిలీజియన్, మీ బిలీఫ్స్ చాలా ఉంటాయి కదండి. మనం ఇన్వెస్ట్మెంట్స్ కానీ, మీరు స్పెండ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మనకి బ్యాక్ ఎండ్ లో మనకున్న ఎమోషన్స్. అంటే మేమైతే 80% మన డెసిషన్స్ అన్ని, అంటే ఫైనాన్షియల్ డెసిషన్స్ అన్ని మనకి ఈ ఎమోషనల్ బిహేవియర్, ఫైనాన్షియల్ బిహేవియర్ వల్ల మనకి వస్తూ ఉంటాయండి. ఫైనల్ డెసిషన్స్ అన్ని కూడా. మీరు ఇల్లు కొనుక్కోవాలంటే ఎమోషనల్ డెసిషన్, ఏదైనా తీసుకోవాలంటే దాని ఎమోషన్స్ కూడా చాలా వరకు వర్కౌట్ అవుతాయి. మనం ఓన్లీ న్యూమరికల్ ఒకటే చూస్తామా? సో న్యూమరికల్ తో పాటు ఇది కూడా ఉంటుందన్నమాట. సో ఇదేంటంటే AI can take only your data which is in quantitative but not qualitative. అంటే మీకున్న ఫియర్స్ గానీ, మీ బిలీఫ్స్ గానీ, అది అంతవరకు అర్థం చేసుకుంటుంది. మేబీ నాట్. సో అందుకనే ఏంటంటే దాన్ని, అది మా అంటే ఏదైతే ఫైనాన్షియల్ అడ్వైజర్స్ మేము ఒక క్లయింట్ ఎదురుగా కూర్చున్నప్పుడు, సో దే హ్యావ్ వెరీ క్వశ్చన్. అంటే ఎగ్జాంపుల్ ఒకటి మనం తీసుకుంటామండి. మన తెలంగాణ నుంచే ఒక క్లయింట్ సౌత్ కొరియాలో సెటిల్ అయ్యారు.
అంటే సౌత్ కొరియాలో ఆయన సైంటిస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు 10 ఇయర్స్ 8 ఇయర్స్. ఇప్పుడు వాళ్ళ స్కూలింగ్ అంతా కూడా కొరియన్ లాంగ్వేజ్ లో జరుగుతుంది. సో ఇప్పుడు ఆయన ఇండియాకి వచ్చేద్దామా రావద్దా, అయ్యో ఏం చేయాలి? ఈజ్ ఇట్ ఏ ఫైనాన్షియల్ డెసిషన్, పర్సనల్ డెసిషన్? ఇండియాకి వచ్చేయాలి అంటే నాకు ఇక్కడికి వచ్చిన అంత శాలరీ రాదు కదా మేడం. ఇప్పుడు నాకు అక్కడ 3 లక్షలు వస్తుంది, ఇండియాకి వస్తే నాకు తెలంగాణలో హైదరాబాద్ లో ఎక్కడైనా నాకు 1,00,000 రూపాయలైనా వస్తాయా? వస్తే నేను సర్వైవ్ అవ్వగలనా లేదా? ఇప్పుడు మా పిల్లలేమో కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు, నేను 5 ఇయర్స్ తర్వాత వస్తే ఇక్కడ ఎలా చదువుకుంటారు? కష్టం కదా, ఇక్కడ ఎలా అడ్జస్ట్ అవుతారు? సో ఈ డెసిషన్ ఇప్పుడే తీసుకోవాలా, 4-5 ఇయర్స్ తర్వాత తీసుకోవాలా? 4-5 ఇయర్స్ తర్వాత తీసుకుంటే అసలు పిల్లలు అడ్జస్ట్ అవుతారా? బై ద టైమ్ ఇట్ విల్ బికమ్ లేట్ కదా. ఇప్పుడే వచ్చేస్తే నేను ఫైనాన్షియల్ గా నేను ఓకేనా, నేను ఫైనాన్షియల్ గా సెటిల్డ్ గానే ఉన్నానా, నేను ఫైనాన్షియల్ గా రెడీగా ఉన్నానా ఇండియాకి షిఫ్ట్ అయిపోవడానికి? సో దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు హ్యాండిల్ కదా. ఎన్ని ఎమోషన్స్. సో ఏమని చెప్పామంటే, ఇంకా మీరు లేట్ చేశారు అంటే పిల్లలు అడ్జస్ట్ అవ్వడం, ఇప్పటికే 10 ఇయర్స్ 8 ఇయర్స్ అండి. ఇంకా లేట్ చేస్తే పిల్లలు ఇక్కడ ఎక్కడ అడ్జస్ట్ అవుతారు? ఇక్కడ స్కూల్స్ లో అడ్జస్ట్ అవుతారా? లాంగ్వేజ్ బ్యారియర్స్ ఎంత ఉంటాయి, టీచింగ్ మెథడాలజీస్ ఎట్లా ఉంటాయి? ఆయన ఎట్లయినా ఇండియాకి వచ్చేయాలని, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ చూసుకోవాలి, ఆయన అక్కడ సెటిల్ అవ్వాలని ఉద్దేశం లేదు. సో ఎట్లయినా వచ్చేయాలనుకున్నప్పుడు మీరు టైంకి వచ్చేయడమే బెటర్ అండి. పిల్లల్ని మీరు అడ్జస్ట్ చేయగలరు. ఈ హ్యాస్ సమ్ సేవింగ్స్, ఆయన కొంత ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఒక 1 crore వరకు డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్ లో వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సరే ఎలా లేదన్నా 1,00,000 రూపాయలైనా, అక్కడ ఉన్న స్టాండర్డ్స్ లివింగ్ ఎక్కువ కదండి. అక్కడ 1,50,000 ఉంటే ఇక్కడ మీరు ఇండియాలో మీరు నార్మల్ గా అయినా 1 lakh తో అయినా మీరు సర్వైవ్ అవ్వగలరు. ముందు ఇక్కడికి వచ్చి మీరు ఉండండి, యూ క్యాన్ డెఫినెట్లీ దాన్ని ఒక SWP లాగా కన్వర్ట్ చేసుకొని మీకు ఒక అనదర్ ఇన్కమ్ లాగా క్రియేట్ చేసి ఒక బ్యాకప్ లాగా మీకు వస్తున్న శాలరీకి, అంటే ఆయనకి పూర్తిగా జాబ్ రాదని చెప్పలేము, బట్ అంత ఇన్కమ్ రాకపోవచ్చు, బట్ అక్కడ ఉన్న లైఫ్ స్టైల్ కన్నా ఇక్కడ తక్కువ ఎక్స్పెండిచర్ అవుతుంది కదా. సో అలా మేము కొంచెం ఆయనకి ధైర్యం చెప్పి, సో హీ వాజ్, అంటే ఇట్ ఈస్ వెరీ ఎమోషనల్ డెసిషన్ కదండి ఒక్కసారిగా. సో దిస్ ఈస్ హౌ వీ క్యాన్ సే, ఇలాంటి ఎగ్జాంపుల్స్ మేము రోజు ఎన్నో మేము హ్యాండిల్ చేస్తూ ఉంటాం, విచ్ ఆర్ కపుల్డ్ బై ఎమోషన్స్ అండి. కపుల్డ్ బై ఎమోషన్స్. 1 year లో అంతా సెట్ చేసేసుకొని ఆయన ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అన్ని మాకు చెప్పారు, అన్ని కూడా ఒకసారి సెట్ చేసాము. సెట్ చేసిన తర్వాత మేడం ఐ ప్లాన్, ఎందుకంటే పిల్లలు ఇంకా అడ్జస్ట్ అవ్వలేరు, ఆయన అంతా ఇంగ్లీష్ క్లాసెస్ పెడుతున్నా ఇంకా కొరియన్ లోనే గుడ్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ. సో ఒక డెసిషన్ తీసుకోవడానికి ఫైనాన్షియల్ ప్లానర్ యొక్క ఇంపార్టెన్స్ కూడా అర్థమవుతుంది. ఆయన భయం అన్నమాట, వస్తే నేను ఎలా సర్వైవ్ అవ్వగలను. సో వీ హావ్ మేడ్ ఇట్ న్యూమరికల్ గా ఆయనకు అన్ని వివరాలు చెప్పిన తర్వాత ఆయన కొంచెం ఓకే మేడం, దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు లుక్ ఫర్, నేను కరెక్ట్ గా నేను ఉండగలను ఇండియాలో, నేను ఈ లివింగ్ ఎక్స్పెన్సెస్ తో నేను ఉండగలను అని ఆయనకు ఒకటి కాన్ఫిడెన్స్ వచ్చింది. సో దిస్ ఈస్ హౌ ద థింగ్స్ విల్ గో. సో ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మీరు ఏం చెప్తారు, మీరు దానికి ఏం చెప్తారో అదేం అర్థం చేసుకుంటుంది. సో ఇట్ విల్ నాట్ అండర్స్టాండ్ ఆర్ ఎమోషన్స్, మన కిడ్స్ మన పేరెంట్స్ తో ఉన్న ఎమోషన్స్ అవన్నీ అది ఎంతవరకు అర్థం చేసుకుంటుంది. సో లైక్ దట్ దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ అండి. సో బెటర్ ఏంటంటే మనం ఏమైనా ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఒక ఫైనాన్షియల్ ప్లానర్ ని కానీ మనం మీట్ అయితే, మీ ఎమోషన్స్ ని కాస్త ప్రాక్టికల్ గా కంట్రోల్ చేసి ఆ డెసిషన్ కరెక్ట్ గా కాదా అని చెప్పి ఒక క్లారిటీ అయితే, అంటే మిమ్మల్ని కన్ఫ్యూజన్ నుంచి ఒక క్లారిటీకి అయితే డెఫినెట్ గా తీసుకురాగలుగుతుందండి. సో బెటర్ మీకు ఎవరికైనా ఇలాంటి ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఒక ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఇలాంటివి మీరు లేకపోతే ఒక ఇన్సూరెన్స్ పాలసీని బై చేసుకోవాలి, ఇలాంటి డెసిషన్స్ ఏవైనా పెద్ద ఫైనాన్షియల్ డెసిషన్స్ కానీ చిన్నవి కానీ ఒకసారి మీ ఫైనాన్షియల్ ప్లానర్ ని కానీ లేకపోతే మాతో కానీ మీరు షేర్ చేసుకున్నట్లయితే డెఫినెట్లీ వి విల్ హెల్ప్ యూ ఆర్ బెస్ట్ ఆఫ్ అవర్ నాలెడ్జ్. యా సూపర్ మ్యామ్, వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. సో మరి ఏఐ ఎమోషనల్ అయితే ఖచ్చితంగా క్యారీ చేయలేదు, అండ్ యూనో అంత ఇన్పుట్ అవుట్పుట్ కూడా మీకు ఇవ్వడం కష్టం. కాబట్టి సో మీకు కనుక ఫైనాన్షియల్ ప్లానింగ్కి సంబంధించి ఏఐ మీద డిపెండ్ అవ్వాలి అనుకుంటే సో పూర్తిగా డిపెండ్ అవ్వద్దు. సో ఫస్ట్ మీరు ఫైనాన్షియల్ ప్లానర్తోనే మాట్లాడి ఆ తర్వాత మాత్రమే మీరు డెసిషన్స్ తీసుకోండి. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.